నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు కూడా కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందామండి. భక్తి రకంగా గానీ, సినిమా రకంగా గానీ, పెద్దల యందు ప్రవచనాలు, ప్రవచనకర్తలు మనకు బుద్ధులు నేర్పించే వాళ్ళ గురించి గానీ, అన్ని రకాలుగా ఎందుకు ఇట్లాగా ట్రోల్ చేస్తున్నారు అని చాలా బాధేసింది గదండీ! అప్పుడు అనిపించింది నాకిప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2, 3 రోజులుగా ఎందుకనిపిస్తుందంటే, తుఫాను ముందు ప్రశాంతత అంటారు గదండీ! అట్లాగే తుఫాను ముందు ప్రశాంతత, తుఫాను వెలిసాక కొత్త వాతావరణం వస్తది. ఈ మధ్య చూసాం గదండీ మనం, ఈ ఫ్లడ్స్ వచ్చాయి గదా! వైజాగ్‌లో చెట్లన్నీ విరిగి పడిపోయాయి. 1 సంవత్సరం క్రితం, 2 ఏళ్ల క్రితం. మళ్ళా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి. ఇళ్ళులే మునిగిపోయాయి. ఒక ఫ్లోర్ మునిగిపోయాయి. ఈరోజు వాళ్ళకి కొత్త ఇల్లులుగా, కొత్త ఊరుగా ఏర్పడింది. అంటే మనకి ఏదైనా ఒక కష్టం వస్తుంది, ఒక విపత్తు వస్తుంది అంటే ఇంకొంచెం బాగుపడ్డానికే అన్నట్టుగా అనిపించింది నాకు. ఈ మధ్య కొంచెం మనసుకు కష్టమైంది ఏంటంటే, గరికపాటి నరసింహారావు గారు, అది ఆయనైతే పెదవి విప్పలేదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే విప్పలేదు. ఆ బయటపడిన ఆమె కూడా పాపం చాలా పొరపాటు చేసింది. అంత చదువు చదువుకొని, అంత విజ్ఞానం ఉండి, కొన్ని లక్షల మందికి చదువు చెప్పిన ఆమె ఎందుకో పొరపాటు పడిపోయి ఒక వీడియో వదిలినందువల్ల దాన్ని అడ్డు పెట్టుకొని ఎంతోమంది క్యాష్ చేసుకున్నారండి. దీన్నే శవాల మీద పైసలు ఏరుకోవడం అంటారు. అట్లా చేసుకొని ఈ రోజు కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. సరే, మానసికంగా ఆయన కూడా ఎంతో నలిగిపోయి ఉంటారు గురువుగారు. కానీ మళ్ళా ఒక 2, 3 రోజుల్లోనే చూడండి, ఆయనకి ఎంత గొప్పగా ఈ ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో సన్మానం జరిగి ఆయన దగ్గర ప్రవచనాలు చెప్పించుకున్నారు. అది ఎంత సంతోషంగా ఉంది ఇప్పుడు ఆయనకి. అంటే ఎప్పుడైనా మనల్ని నలగదీస్తున్నాడు భగవంతుడు అంటే దాని వలన మనకి ఏదో ఒక మంచి జరగబోతుందని మనం అనుకోవాలి. అట్లాగా అనుకుంటే మనం సంతోషంగా ఉండగలం. అసలు మనం ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే, ఉన్నదానికన్నా లేని దానికోసం ఎక్కువ ఎదురు చూస్తుంటాము. అది లేదే అని బాధపడుతుంటాం. మనకున్న దానికన్నా లేని దానికోసం చూస్తుంటాం. కొంతమంది ఎంత ఉన్నా కానీ హ్యాపీగా లైఫ్ జరిగిపోతున్నా కానీ ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. దీనికి కారణం ఏంది? కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు మనకి సంతోషం ఉండదు. ఆ సంతోషంగా చిన్నప్పుడు చూడండి, మనం పిల్లలప్పుడు ఆడుకుంటుండేవాళ్ళం. పెద్ద చిన్న బీద గొప్ప అని తేడా లేకుండా ఎంజాయ్ చేస్తా బాగా ఆడుకునేవాళ్ళం. వీధుల్లో కానీ ఎక్కడైనా కూడాను మట్టిలో ఆడుకునేవాళ్ళం అట్ట. అప్పుడు ఉండే సంతోషం ఇప్పుడుందా? ఇప్పుడు ఒక పిల్లలకు కూడా ఒక రెస్ట్రిక్షన్స్. ఎందుకంటే వాళ్ళతో ఆడకూడదు, వాళ్ళు చిన్నవాళ్ళతోటి మనం పెద్దవాళ్ళు పోయి ఆడకూడదు. కానీ ఎప్పుడైనా కూడాను లోయర్ క్లాసెస్ వాళ్ళతోటి కనుక పిల్లలు ఆడితే వాళ్ళకుండే జనరల్ నాలెడ్జ్ ఇట్లాగా అపార్ట్మెంట్లు, విల్లాలు వీటిల్లో ఉండే వాళ్ళకు ఉండదండి. ఎవరు కూడాను మీరు బాగా గమనించండి, వాళ్ళకు ఉండే నాలెడ్జ్ వీళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు అన్నీ చూసేస్తారు. మంచి, చెడు, కష్టం, నష్టం అన్నీ చూస్తారు. వీళ్ళకు ఒక సుఖం ఒక్కటే తెలుసు కాబట్టి ఇవన్నీ తెలియదు. మనం కూడా చూడండి, అన్నీ ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదు. ఏదో ఒకటి మనకు లోటైనప్పుడు ఆ విలువ తెలుస్తుంది. తర్వాత మనం ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళ సంగతి వాళ్ళకైతే వ్రతాలు పూజలు ఏమి లేవులేండి. ఆడవాళ్ళు అనుకోండి, ఏ పూజ వచ్చినా ఫాస్టింగ్ చేస్తాము, ఏ పండగ వచ్చినా ఫాస్టింగ్ చేస్తాము, ఏ వ్రతం వచ్చినా నోములు నోస్తాము. మనకి పసుపు కుంకాలు కావాలి, కాలేజీలు చేస్తాము. కానీ మనం అడిగితే ఇస్తాడా భగవంతుడు? మన ముఖాన్ని రాసుంటే అది జరిగిపోద్ది. పడి ఏడ్చి కొంచెం సర్దుకున్నప్పుడు మళ్ళా కాస్త కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం వచ్చినప్పుడు అరే, ఈ టైంలో నేను కాకుండా నా హస్బెండ్ ఉంటే ఇవన్నీ తట్టుకోగలరా అని మళ్ళా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు మన కోసం బాధపడమండి. ఎంతసేపు మన పిల్లల కోసం, మన భర్త కోసం, మన సంసారం కోసం ఇట్లాగే ఆలోచిస్తుంటాం. మన కోసం మనం ఆలోచించే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే నా సుఖం ఏంటి, నేనేంటి అని అనుకున్న వాళ్ళు అయితేనే ఎప్పుడు సంతోషంగా ఉంటారు. మన పిల్లల కోసం
తర్వాత మన వాళ్ళ కోసము మన వాళ్ళకి ఏమన్నా బాధ కలిగిందంటే దానికి ఇప్పుడు మనకైనా పెద్దవాళ్ళు అనుకోండి ఏదన్నా కాస్త దెబ్బ తగిలింది మనం అంతగా పట్టించుకోం. అదే మన బిడ్డలకు గనక ఏమన్నా జరిగిందంటే విలవిల్లాడిపోద్ది ప్రాణం. ఎందుకంటే మనం అంతగా వాళ్ళ మీద ప్రేమ పెట్టుకుంటున్నాం. అందుకేనండి వాళ్ళకి సన్యాసులకి సంసారులకి తేడా అంటే అదే. సంసారులు అంటే ఈ బంధాల్లో చిక్కుకుపోయి ఉంటారు. సన్యాసులు అనుకో అన్నీ వదిలేసేస్తారు. వాళ్ళు హ్యాపీగా దొరికింది ఎక్కడో అంతో ఇంతో తింటారు కడుపుకి. తర్వాత మళ్ళీ వాళ్ళ ధ్యానంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకుండే అంత సంతోషం ఎవరికి ఉండదండి నిజంగా నన్ను అడిగితే ఈ సంసార జీవితంలో. ఇక మనం కొంతమంది అంటారు మా పెద్దవాళ్ళు ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, అనవసరంగా దానాలు చేశారు, ధర్మాలు చేసేసారు, అంతా పోగొట్టేశారు. ఈరోజు కనుక ఉండుంటే ఇన్ని కోట్లు ఉండేది, ఇన్ని లక్షలు ఉండేది అంటారు. ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు ఉన్నోళ్ళు కూడా సంతోషంగా ఉన్నారా? ఏం లేని వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. తర్వాత దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే వాళ్ళు ఆ రోజు కనుక మనకు అన్ని కోట్లు ఇచ్చి కనుక పోయి ఉంటే మనం ఆ సుఖాలకు అలవాటు పడిపోయి మన పిల్లలకి కొన్ని కొన్ని మనం నేర్పించలేకపోవచ్చు. పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి కదా, మనకేంలే, మనం సంపాదించకపోయినా సరిపోద్దులే అనుకొని మనం నిర్లక్ష్యంగా ఉంటాం. ఆ పిల్లలు కూడాను కష్ట సుఖాలు తెలవకుండా బ్రతుకుతారు. ఇవన్నీ కూడా ఏంటంటే సంపాదించిన ప్రతి పైసాకు ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని మనం అపురూపంగా చూసుకుంటాం. మనం కష్టపడిన సొమ్ముతోని మనకి సంతోషం ఉంటుంది. కష్టం అనేది పడితేనే దానికి ప్రతిఫలం దక్కద్ది. కొంతమంది అబ్బాయిలే కావాలి అబ్బాయిలే కావాలని అంటారు, అమ్మాయిలు వద్దు అన్నట్టుగా. వరుసగా ఒక 3-4 ఆడపిల్లలు పుట్టినా కూడాను ఇప్పుడు కాలంలో కూడాను ఇంకా అబ్బాయి కోసమే ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, మళ్ళా కనేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసి నా నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంటే 7 మంది అమ్మాయిలు పుడితే లాస్ట్ ఒక కొడుకు పుట్టాడు. అప్పటిదాకా కనిందామి. కంటే ఈ పిల్లలు ఇప్పుడు అందరు ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. అందరూ మంచి మంచి చదువులు, ఆయన సెంట్రల్ డిపార్ట్మెంట్లో జాబు, అందరు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఆ కొడుకు ఒక్క కొడుకుని అపురూపంగా కన్నారు కదా, ఆ కొడుకు చూడలేదు ఆ తల్లిదండ్రుల్ని, ఈ ఆడపిల్లలే చూశారు. అట్లాగా మనకి ఎవరు చూడాలో చెప్పలేం కదండి. మనకి మన మొహాన్ని ఎవరు చూడాలి అని రాసి పెడితే వాళ్ళే చూస్తారు మనల్ని. అట్లాని పిల్లలు లేని వాళ్ళు బతకటం లేదా? బ్రతుకుతారు. ఈ మధ్య ఒక అనాథాశ్రమంలో చూశానండి, ఒక పెద్ద ఆమె బాగుంది, మనిషి పెద్ద డల్ అయిపోలేదు, బాగుంది. ఆమె వచ్చి కూర్చొని ఉంటే అప్పుడే వచ్చింది ఆ వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఆ ఓనర్ అడిగింది, ఏమ్మా ఎట్లుంది ఆశ్రమము అని అడిగితే, అబ్బా బాగుందమ్మా అన్నది. అంటే బాగుందా, ఇప్పుడే కదమ్మా వచ్చావు, ఏం బాగుంది అని అంటే, అసలు వాతావరణం చూడంగానే తెలిసిపోద్ది కదమ్మా, నాకు ఇంట్లో ఉంటే అసలు నవ్వు అంటే ఏంటో తెలవడం లేదమ్మా, అసలు నవ్వు మర్చిపోయి ఎంతో కాలం అయిపోయిందమ్మా అన్నది. నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నిజంగా ఆ కాలంలో ఎంతగా నవ్వుకునేవాళ్ళము, ఎంతగా మాట్లాడుకునేవాళ్ళం, అందరం ఒక దగ్గర కూర్చొని అంతో ఇంత చేసుకొని వండుకొని తిని హ్యాపీగా మాట్లాడుకొని ఆ రోజులే పోయి ఈరోజు పిల్లల పాటికి పిల్లలు ఆఫీస్కి వెళ్తారు. అప్పుడు అనిపించింది, చూడు ఆమెకి ఎంత బాధ కాకపోతే ఈ వయసులో ఇట్లా అసలు జీవితం మీద వైరాగ్యం వచ్చినట్టే కదా ఆమెకి. అప్పట్లో 90 ఏళ్ళు వచ్చినా కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పనులు, ఇంట్లో వాళ్ళ మాటలు, ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు, అందరు సంతోషంగా మాట్లాడుకోవడాలు కానీ, ఆ తర్వాత కొంచెం వండుకున్నా కానీ అందరు షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంత వండుకున్నా కానీ 2-3 తినాలంటే కష్టం. మిగతా పడేయాల, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలా, లేకపోతే కుక్కల్ని ఎత్తుకొచ్చుకోవాలా. కొంతమంది అయితే దారుణంగా డస్ట్బిన్లు వేసేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే మనకి ఇక తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనుషులకి తృప్తి అనే మాట ఇంకా రాదండి. ఎప్పుడైతే మనం సంతోషంగా ఉండమో ఇంకా అన్నీ కోల్పోయినట్టే లెక్కకి. ఉన్న దాంట్లో ఎప్పుడైతే మనం సంతృప్తిగా ఉంటామో, కొంతమంది చూడండి ఎంత ఉన్నా కూడాను ఇంకా లేకిగానే ఉంటారు. ఎందుకంటే ఒకరికి పెట్టరు, వాళ్ళు తినరు, అది అట్లాగే పాడైపోతుంటుంది. ఇక నాకైతే ఒక సందేహం ఉందండి. ఆ సందేహం, నేను ప్రతి ధర్మ సందేహాలన్నీ చూస్తానండి. ఒక్కటి మాత్రం నేను ఇప్పటిదాకా ఎక్కడ ఎవరి దగ్గర వినలేదు, గోరింటాకి ఎంతమంది పెట్టుకుంటారు,
గోరింటాకు పెట్టుకుంటే నాకైతే నా విషయం చెప్తాను. నాకు పెళ్ళికి ముందు నేను పెద్దగా దాని గురించి అబ్జర్వ్ చేయలేదండి. పెళ్ళి అయిన కొంతకాలం నుంచి ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్న చేతులకి అది మళ్ళా పోయేదాకా నాకు కొంచెం మనస్తాపంగా ఉంటుంది. తెలవదు, కారణం ఏంటో తెలవదు. ఏందో మనసుకు ఒక రకమైన కష్టం అట్లాగుంటుంది. మా పిల్లలు పుట్టినప్పుడుగా నుంచి కూడాను చూస్తూనే ఉన్నాను. ఇంతకాలం చూస్తూనే ఉన్నాను. నాకెందుకో మీ ద్వారా అయినా నేను ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకు వస్తుంది? అది అందరికీ ఉంటుందా? కొంతమందికే ఉంటుందా? అన్న ఒక ఆలోచనతోటి నా యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. దానికి కారణం ఏమన్నా ఉంటే ఎవరైనా ఒక కామెంట్ పెట్టండి నాకు. ఇక ఉంటానండి ఈరోజుకి.